హాయ్ గైస్. మళ్ళీ ఇంకో రివ్యూతో వచ్చాం. లాస్ట్ టైం రాజాసాబ్ రివ్యూ చేసాం. మోర్ దెన్ 100 వ్యూస్ వచ్చినాయి. నాట్ ఎ బ్యాడ్ స్టార్ట్. అంటే మరీ టూ మచ్ రీచ్ రాకపోయినా సరే మోర్ దెన్ 100 వ్యూస్ ఫర్ ఫస్ట్ Yeah. రివ్యూ. మేమైతే ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ అనుకుంటున్నాం. సో అదే విధంగా ఇప్పుడు మోస్ట్ సెలబ్రేటెడ్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి, ద బాస్ ఆఫ్ ద మాస్. Yes. సో ఆయన మూవీ ఈరోజు రిలీజ్ అయింది. అందులోనూ ఫ్యామిలీ మూవీ. సో ఖచ్చితంగా వెళ్ళాలని వెళ్ళాం. మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇండియాలో రేపు రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ రిలీజ్ అయ్యాయి. సో మాకు మాత్రం ఇక్కడే ఈరోజే రిలీజ్ అయిపోయింది. సో దాని గురించి మేము రివ్యూ ఇవ్వబోతున్నాం. లాస్ట్ వరకు చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. సో మూవీ విషయానికి వస్తే మేము థియేటర్లో 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ చూసాం. ఒకటి బాగా అంటే చిరంజీవి ఫ్యాన్ అయిన అయి ఉండొచ్చు, లేకపోతే జబర్దస్త్ ఇలాంటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ చూసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఒక కేటగిరీ. సెకండ్, అక్కడక్కడ జోక్స్ వచ్చిన దగ్గర నవ్వే కేటగిరీ. థర్డ్ కేటగిరీ బాగా ఇంట్రెస్టింగ్ కేటగిరీ. ఒక సినిమాలో ఒక మీమ్ ఉంటుంది, బ్రహ్మానందం ఇలానే కూర్చొని ఎంతే ఉంటాడు అనమాట. అంటే ఎక్కడ నవ్వాలో అర్థం కాదు, ఎక్కడ ఏడవాలో అర్థం కాదు. ఇంకంతే మూవీ మొత్తం ఇంతే, ఒక వైబ్లో ఉండదు, ఏముండదు. ఆడు ఇట్లనే కూర్చొని అలా 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ చూసినాం అనమాట. సో మనం మూవీ గురించి అండ్ అందులో ఉన్న ఎలిమెంట్స్ గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో లాస్ట్ టైం నేను ఎక్కువ మాట్లాడినా కదా, సో ఈసారి నీకు ఎట్లా అనిపించిందో చెప్పు జెన్యూన్గా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా, ఎందుకంటే ఫుల్ ఫన్ ఉంది. కామెడీ అంతా చిరంజీవి ఫుల్ కామెడీ, అంటే ఇంకా పండించేశాడు. వేరే లెవెల్ ఉంది కామెడీ. అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. ప్లస్ అంతా బాగానే నడిచింది, స్టోరీ అంతా బాగానే నడిచింది. అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడికక్కడ, అంటే ఫైట్స్ కానీ అంతా. అయితే వెంకీ ఎంటర్ అవుతాడు, విక్టరీ వెంకీ. అదైతే వేరే లెవెల్ కామెడీ. ఇంకా అక్కడ నుంచి సినిమా అసలు ఇంకా ఫుల్ ఎంజాయ్. అసలు నేనైతే ఇంకా విజిల్లు కేకలు అసలు మొత్తం ఆడియో క్లిప్ పెడతాం చూడండి. ఎంత ఎంజాయ్ చేసామంటే నేనని కాదు, చాలామంది లైక్ ఫ్యామిలీస్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, అందరూ ఫుల్ నవ్వుకున్నాం. అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే టైం వేస్ట్, మనీ వేస్ట్ అనుకుంటారు, కానీ అందరూ రోజు బిజీగానే ఉంటారు. సో ఇట్లాంటి సినిమా అయితే పక్కా చూడాలి. ఎందుకంటే కాసేపు ఫన్, రిలీఫ్, మైండ్ రిలాక్స్గా ఎంజాయ్ చేయగలం మనం ఇట్లాంటి మూవీస్. మళ్ళీ అంటే ఖచ్చితంగా అంటే ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్కి. ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది. ఎందుకంటే అది ఎట్లా చెప్పాలి, చిరంజీవి అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు, అభిమానించే వాళ్ళు చాలా మంది అభిమానులు ఉంటారు. సో ఫ్యామిలీస్ ఫుల్ బాగా నచ్చుతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీ చూసినంతసేపు మీకు ఏం ఉండదు, మైండ్ రిలాక్స్ గా నవ్వుకుంటానే ఉంటారు. సినిమా మర్చిపోయి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ చూడాల్సిన సినిమా. నీకేమనిపించింది? అంటే నాకు అనిపించింది, జెన్యున్గా చెప్తా నేను. కామెడీ ఉంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది. కొన్ని సీన్స్ దగ్గర కామెడీ అవసరం లేకపోయినా, అంటే ప్రతి సీన్లో కామెడీ ఉండాలి అన్నట్టు. అంటే ఇంకా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసింది అదే, అనిల్ రావిపూడి తీసేది కూడా అదే. ఎవ్రీ సీన్లో ఏదో కామెడీ పెట్టాలి, నవ్వించాలనే ట్రై చేస్తూ ఉంటాడు. అది మంచి ఐడియానే. ఎందుకంటే వచ్చే ఆడియన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి ట్రై చేస్తారు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ. ఓన్లీ ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఫ్యామిలీ అంటే ఓన్లీ మమ్మీ డాడీ వాళ్ళ కోసం మాత్రమే అనుకుంటారు, కానీ వచ్చేది కంప్లీట్ ఫ్యామిలీ టుగెదర్ వస్తారు. ఎందుకంటే నీకు ఇష్టం లేకపోయినా సరే మీ మమ్మీ మీ డాడీ గుంజుకొని వస్తారు. చిరంజీవి సినిమారా, అందులోనూ అనిల్ రావిపూడి సంక్రాంతికి వచ్చే సినిమా. ఖచ్చితంగా ఎలాంటి సినిమా వస్తే మాకు తెలియదు, ఎందుకంటే ఇంతకుముందు F2, F3 సంక్రాంతికి వచ్చాము, ఇలాంటి సినిమాలన్నీ మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ వల్లనే హిట్ అయినాయి. మళ్ళీ మనం మోస్ట్లీ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పోవటానికో లేదా ఎవరితో బయట ఇట్లా పోవటానికి ఇష్టపడతాం, కానీ ఫ్యామిలీస్తో పోవటానికి ఇష్టపడం. ఎందుకంటే చూడాలా, ఫ్యామిలీస్తో కూడా చూడాలి అప్పుడప్పుడు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడు మన వల్ల ఇక్కడ ఉన్నాము, ఫ్యామిలీ ఎంజాయ్ చేయలేము. సో అన్ని సినిమాలకి మనం ఫ్యామిలీతో వెళ్ళలేము. ఇలాంటి సినిమాలు మన ఫ్యామిలీ దగ్గర అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి. నువ్వేమో గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తావు, నాటోడేమో ఫ్రెండ్స్తో వెళ్తావు. కనీసం ఒక్కసారైనా ఆ పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుండు.
అట్లా వాళ్ళంటి బ్యాచులర్లు ఉంటారు కాబట్టి మేము ఇంకా నలుగురు చుట్టూ నలుగురు ఉంటారు ఇప్పుడు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళడానికి నేను కూడా ఓకే, కానీ లేదు కాబట్టి నేను కూడా నీళ్ళంటి వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి రావాల్సి వస్తుంది. జోక్స్ అపార్ట్, ఎందుకంటే మనం మోస్ట్లీ రిలీజ్ అయ్యే సినిమాలు ఓన్లీ ఫ్రెండ్స్తోనే వెళ్ళగలిగే సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇలాంటి సినిమాలు వస్తే ఏంటంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళే అవకాశం వస్తుంది అనమాట. మంచిగా మన మమ్మీ మన డాడీని పక్కనే కూర్చోబెట్టుకొని నవ్వుకుంటూ హార్ట్ఫుల్గా నవ్వుకుంటూ చూడగలిగే సినిమా అనమాట. వాళ్ళని సంతోషంగా మనం బయటికి తీసుకెళ్ళగలిగే ఛాన్స్ ఇలాంటి సినిమాల వల్ల వస్తుంది. సో ఐ అప్రిషియేట్ ఇలాంటి సినిమాలు అనిల్ రావిపూడి ఇంకా తీయాలి, తీస్తున్నాడు ఇలాంటివి. అంటే అతను వేరే జోనర్ టచ్ చేయకుండా ఇలాంటివి ఎందుకు వెళ్తున్నాడు అతను చెప్పాడు కూడా. నాకు ఈ జోనర్ అంటే ఇష్టం, ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయినా కానీ జనాలకి వాళ్ళు థియేటర్కి వచ్చి ఒక 3 గంటలు అన్నీ మర్చిపోయి నవ్వుకుంటారని, అది దట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సినిమా విషయానికి వస్తే చెప్పినట్టే బాగుంది, చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. బట్ అక్కడక్కడ కొన్ని సీన్స్ క్రింజ్ అనిపిస్తాయి, అది మనకు అనిపిస్తాయి. నాకైతే ఏమనిపిలా, నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్, నేను ఎంజాయ్ చేసా బాగా. ఎందుకంటే నువ్వు అన్ని లాజిక్ లో ఆలోచించకూడదు, నువ్వు అక్కడ నువ్వు కామెడీ ఎంజాయ్ చేయి, అంటే నాకు అనిపించింది నేను చెప్పాలి కాబట్టి చెప్పిన కొన్ని సీన్లలోనే. ఎందుకంటే ఎవ్రీ సీన్ లో కామెడీ ఇరికియాలన్న ట్రై చేయడం వల్ల కొన్ని సీన్లు అట్లా అనిపించినాయి. ఇంకొంతమందికి అసలు ఆ కామెడీ నచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే యూత్కి అందరు యూత్ కాదు, మోస్ట్ ఆఫ్ ది యూత్కి యాక్షన్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు ఒకవేళ థియేటర్కి వెళ్తే వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. వాళ్ళిగా ఇట్లనే కూర్చుంటారు, ఇక వైబ్ ఉండదు ఏముండదు. లైక్ మన ప్రణీత్ లాగా. అండ్ మోస్ట్ ఆఫ్ ది యూత్ జబర్దస్త్ కూడా చూస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి చాలా ఖచ్చితంగా నచ్చింది, ఎందుకంటే అలాంటి టైప్ ఆఫ్ కామెడీ మోస్ట్లీ ఈ మూవీలో ఉంటుంది కాబట్టి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్ దేర్ ప్రణీత్. తీసుకెళ్తే ఆయన డిప్రెషన్ లో ఉన్నాడు, ఆయన పిల్ల వదిలేసిందంట, ఏందో అట్లానే కూర్చొని ఉన్నాడు, మాకేం అర్థం కాలే, మేము ఇద్దరేమో విజిల్ వేస్తా అరుస్తా నవ్వుకుంటా ఉన్నాము. మేము బాగా ఎంజాయ్ చేస్తుంటే ఆడు ఇంతే కూర్చొని ఇంతే, అండ్ మేము మధ్యలో వాడిని చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం తెలుసా అసలు. అంటే అక్కడ జోక్ వచ్చింది, అట్లీస్ట్ వెంకీ ఎంట్రీ ఇచ్చాక మూవీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అనమాట. సూపర్ ఎంట్రీ మాత్రం, ఆ ఇంట్రొడక్షన్, ఆ స్లోమో వాక్, ఇద్దరు కలిసి వేసే డాన్స్, యాక్షన్ సీన్లు, అక్కడ ఎవరైనా అట్లీస్ట్ కొంచెం చలనం వస్తుంది కదా. ఆడు అడుగుతుంటే అక్కడ ఏమన్నా వైబ్ అయ్యేటట్టుంటే నేను వైబ్ అవుతారా అసలు, అక్కడ నాకేమనిపించలేదు. ఆడు మనోడు డిప్రెషన్ ఉన్నాడు, అందుకే అర్థం కాదు. సో చెప్పినట్టే 3 types ఆఫ్ కేటగిరీస్ ఉంటారు అనమాట. ఎవరికి నచ్చిన రేంజ్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మూవీని. అయితే పొద్దాల సుందరి ఆ సాంగ్ ఒకటి, అదైతే హీరోయిన్ కలిసినప్పుడల్లా పొద్దాల అది ఒకటి పెట్టాడు మంచిగా, అది భలే అనిపించింది. ప్లస్ వెంకీ వచ్చినాక వైబ్ అయితే వేరే ఉంటది కదా. కానీ ఇద్దరు ఓల్డ్ సాంగ్స్ వాడతారు, వెంకీ అను చిరంజీవి. ఇదైతే వేరే లెవెల్, అసలు వేరే ఉంటది. అలా ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఓల్డ్ సాంగ్స్ మొత్తం యూజ్ చేసి వాళ్ళవి దాని డాన్సులు కానీ ఇద్దరు స్టెప్స్ కలిసి వేయటం వేరే ఉంటది. అసలు మధ్యలో వాళ్ళ కొడుకు కూతురు తోటి సెంటిమెంట్ సీన్లు. నాకు ఆ వెంకీ వచ్చినాకైతే భలే అనిపించింది మూవీ అయితే, బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాను, నవ్వుకున్నాను, విజిల్ వేసాను, అరిశాను. ఇంకా మనకి మూవీ మొత్తంలో కూడా అక్కడక్కడ ఒక సీరియల్ గురించి ఉంటది అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్. ఆ సీరియల్ ఆ సీరియల్లో ఏదైనా సీన్ వస్తుంది, మనోడు సింక్ చేసుకుంటాడు, అది కూడా బాగుంది, మంచి కామెడీగా. ఇంతకుముందు వేరే సినిమాలలో కూడా సేమ్ అట్లనే ఏదో ఒక సీరియల్ జరుగుతుంటది అనమాట, అట్లా కామెడీ చేయడానికి ట్రై చేశారు. ఇందులో కూడా సెట్ అయింది అది. క్లీనర్ నోట్, నైస్ మూవీ. బాస్ సంక్రాంతికి రావడం, అందులోనూ వెంకీ క్యామియో ఇవ్వడం, ఆడియన్స్కి మాత్రం, ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం పండగే. మెగా ఫ్యాన్స్ అండ్ వెంకీ ఫ్యాన్స్కి నైస్ మూవీ, వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది మాకు అనిపించిన రివ్యూ. సో మీరు కూడా రేపు మూవీ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి, అండ్ మా రివ్యూ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము చేయాలి అన్నా, మాకు బూస్ట్ రావాలి అన్నా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీలైనంత అంటే మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సీ యూ. బాయ్.